పోయారు. పోయిన వాళ్ళు నన్ను కూడా ఎంబడి తీసుకుపోయింటే ఎంతో బాగుండేది. అందరిలాగా నన్ను నా మేనమ వచ్చిన వెంకట్రాయుడు చేతికి అప్పగించిపోయారు. మా మావ మంచోడు కాడు. ఓం నమస్తుతే భగవతాయ నమః. నన్ను ఇంతకాలం పెంచి పెద్ద చేసిన మావయ్యకి నా మీద కాస్త కోస్తో అభిమానం ఉంటుందని తప్పుడు అంచనా వేసుకున్నాను. మలయాళం చూసిన మా ఇంటికి వచ్చినప్పుడే మా మావయ్య అసలు రంగు తెలిసింది. రాహు 18, భావాధిపతి గురు 12. ఆ అమ్మిణిని కొంచెం లోపలికి వెళ్ళమంటారా? సీతలో లోపలికి వెళ్ళు. రాహు బుధను 8లో చేరి ఉన్నారు. లగ్నాధిపతి అయిన గురు 12లో పొంచి చూస్తున్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేనా? చెప్పండి. సీతాలు అనే ఈ అమ్మిని జాతక ప్రకారం మాతృ సహోదరునికి అంటే మేనమామకి ఆయుష్కి దోషం, దేవశత్రు. ఏంటి స్వామి అంటున్నారు? మీ 2 పేర్లు ఒకరికి గండం వచ్చే తీరుతుంది. అమ్మిని ఆయుసు పెరిగితే మీ ఆయుసు తరుగుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఈ జాతకం చెప్పిన మాట. పుష్పవల్లి, నేను సీతాలను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఏమండి? ఏంటి ఇప్పుడు? లోకంలో ఎవరో చేయని పని చేస్తున్నానా? నేను మేనమావనే కదా, చేసుకుంటే తప్పేంటి? అదేమిటండి? నీకేమే, దాన్ని ఉంచుకున్నాను అనుకుని నోరు మూసుకో. మీకెందుకండి వక్రబుద్ధి? పాపం అది చిన్నపిల్లండి. ఈ చిన్న వెంకట్రాయుడికి వక్రబుద్ధి నా మోసే, చిన్నపిల్లల నా మోసే. ఇప్పుడు ఏంటంటే దాన్ని చేసుకుంటే దాని ఆస్తిపాస్తులు నాకే చెందుతాయి కదా. తర్వాత చేయాల్సిందేదో చేద్దాం. అది నాకు గండం కాదే, నేనే దానికి గండం. నేను మాట్లాడటం మానేసి 5 నిమిషాలైంది, ఇంకా ఊ కొడుతున్నావా? వాడు నిద్రపోయి చాలాసేపు అయింది. ఎలాగో పడుకు నిద్రపో. నా పాటికి నా కథ చెప్పేడుస్తూ నేనెదురు చెడగొట్టాను, క్షమించు. దిగులు పడకు, అన్నీ సర్దుకుంటాయి. అదిగో బలి కూడా పలికింది. ఇద్దరు దొంగ పీనుగులను నమ్ముకొచ్చానే, పర్వాలేదా? పర్వాలేదు, పడుకు నిద్రపో. రే పడుకోరా. నందిని, నేనే చూసుకోకుండా వచ్చేసాను, క్షమించు. వెళ్ళు. ఉప్పు మూట. నువ్వేనా ఉప్పు మూట అంటే? గుడి కదా చూస్తున్నాను, నాకు 4 మార్పులు పెట్టు తెలుసు, తెలుసుకో. కోపడకు. నీ గురించి కిష్టయ్య చెప్పాడు. విషయం తెలియక నేను మీ మావయ్యకి అప్పగించాను. నువ్వే మనసులో పెట్టుకో అనుకో, కానీ ఆ దేవుడు ఊరుకోడే. అందుకే క్షమాపణ అడిగే కుంకుమ తీసుకొచ్చా. ఇదిగో పెట్టుకో. అరే పెట్టుకో చెల్లాయ్. ఎవరైనా నీకు చెల్లాయ్? నేను నీకు చెల్లాయినా? ఇంకోసారి అలా పిలువు చూద్దాం, నరికి పోగులెడతా. చెల్లాయివి కాదు కదా? కాను. అబ్బా బతికించో, బతికించో. ఇందా పట్టుకో, చేతిలో పెట్టుకో. చెల్లాయివి కాదు కదా, బతికించో. మంచి మాట చెప్పు. వస్తా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings,
గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.